ప్రైజ్ ది లార్డ్. అందరికీ ఈస్టర్ సండే శుభాకాంక్షలు. అందరికీ వందనాలు. ఆ దేవాతి దేవునికి స్తోత్రాలు. మరి యొక్క ఈస్టర్ సండేలోనికి నడిపించాడు. నిజమైన పండగ ఇది. కానీ మనమేమో క్రిస్మస్ని చేస్తాం. యేసయ్య పుట్టినందుకు చేస్తాం. కానీ ఆయన అందరిలాగే పుట్టి అందరిలాగే చనిపోయి అందరిలాగే అలాగనే ఉంటే మనకేం పండగ అసలు? యేసయ్య పుట్టినందువల్ల కాదు. కానీ మన పండగ యేసయ్య చనిపోయి మరణాన్ని జయించి ఈ రోజు లేచాడే ఆదివారం ఈస్టర్ పండగ. ఇది అసలు నిజమైన పండగ. మనోళ్ళేమో దీన్నేమో ఏదో సాడ్ ఫెస్టివల్గా, పుట్టినరోజేమో సంతోషంగా అది బాగా చేసుకుంటారు. అసలు షాపింగ్ కూడా అదే బాగా జరిగేది కదా. వాస్తవానికి అసలు ఈ పండగ కల్లా పంట కూడా ఇంటికి వచ్చి ఉంటుంది. అందరికీ పంట ఇంటికి వచ్చి ఉంటుంది. దాదాపుగా అమ్మేసేవాళ్ళు అమ్మేసి కూడా ఉంటారు పంట అంతా కదా. కానీ సమృద్ధిగా ఉండేది ఈ పండగకే. కానీ ఈ పండగను చేయరు. కానీ క్రిస్మస్ అప్పుడు మాత్రం అందరు పొలం పనుల్లో బిజీ అయినా, పొలాల కోసం పెట్టుబడులు అవసరమైన ఆ సమయంలో కూడా అప్పులు చేసి మరీ చేస్తారు పండగ. కారణం ఏం చెప్పేదా? ఆ పండగ చెయ్యకూడదని అంటలేదు. కానీ చేయాల్సిన పండగను అసలు సరిగ్గా చేయకుండా సాతాను గడి దొక్కుంటరా శ్రమల దినాలని, యేసయ్య చచ్చిపోతున్నాడని శ్రమల దినాలని జనమందరూ ఇక దుఃఖంలో ఉండిపోయేటట్టు చూడు. వాస్తవానికి యేసు క్రీస్తు చనిపోవడం అనేది మనకెంతో ఆశీర్వాదం, ఉత్సహించదగిన పండగ. ఎందుకంటే ఈ భూమికి ఆయన వచ్చిందే చనిపోవటానికి. మనిషిలాగా పుట్టిందే మా అందరి కోసం పాప పరిహారం నిమిత్తమై ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఆయన. అసలు కార్యం నెరవేరుతుంది ఈ పండగ అప్పుడు. తాను దేవుని యొక్క ప్రణాళిక నెరవేరుతుంది. మానవాళికి పాప క్షమాపణ కలుగుతుంది ఈ పండగను బట్టి, యేసయ్య పుట్టిన దాన్ని బట్టి కాదు. కానీ సాధారణ చూసావా, శ్రమం తినాలి, యేసుక్రీస్తు చచ్చిపోయారు. ఈ రోజుల్లో ఉత్సాహం ఎక్కడుంటో ఏడుస్తూ ఉండాలిరా పిచ్చోళ్ళారా. శ్రమల దినాలు పెట్టుకోవాలిరా, మనం ఏడుస్తూ ఉండండి రా అని పండగ సరిగ్గా చేయకుండా చేస్తున్నాడు 7 రోజులని. ఇంకా ఈ మనుషుల ఆచారాలు, ఈ శ్రమల దినాల్లో పెళ్ళిళ్ళు చేయకూడదు, దినాలు చేయకూడదు, ఆ ఇళ్ళు కట్టకూడదు, ఇవన్నీ మూఢనమ్మకాలు కూడా వాళ్ళకి ఆపాదించేశాడు. ఈ శ్రమల దినాల్లో ఏమి చేయనీరు. అసలు వాస్తవం నిజమైన పండగ ఇది. మనం అందరం ఈస్టర్ వస్తుంది, యేసయ్య మా కోసం చనిపోయే దినం వచ్చింది అని ఉత్సాహించాలి. అదేంది పాస్టర్ గారు, యేసయ్య చచ్చిపోయాడు అంటే బాధ కదా. వ్యక్తిగా చనిపోయాడు అంటే బాధ. కానీ ఆ చనిపోవటంలోనే మనకి అసలు నిజమైన ఆశీర్వాదం ఉంది. అవునా అంటారా కాదంటారా? యేసయ్య పుట్టాడు, రాజుగా పుట్టాడో పేదోడుగా పుట్టాడు. పుట్టినందువల్ల ఏమో దొరికింది మనకి? ఆయన పుట్టంగా మనకి ఏమో దొరికిందా? లేదు. కానీ ఆ పుట్టినరోజు మాత్రం బ్రహ్మాండం చేస్తాం. అప్పులు చేసి మరి ఇంటికి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఖర్చు పెడతాం. నిజమైన పండగ ఏమో అదే వాడు సాతాను ప్లాన్ చూసారా? అన్నిట్లో సంఘాల్లో చొరబడి అన్ని మూఢాచారాలు పెట్టేశాడు. సేవకుల్ని దేవుని సేవ చేద్దామని వచ్చిన వాళ్ళని వశపరుచుకున్నాడు. మూఢనమ్మకాల్లో పెట్టేశాడు. వాళ్ళని గుడ్డితనం కలుగు చేశాడు. వాళ్ళ కళ్ళు మూసేశాడు. సేవకులు అదే చెప్తుంది యెషయా గ్రంథం, ఎవడు గుడ్డివాడు? నా సేవకుడు తప్ప అంటున్నాడు దేవుడు. ఎవడు చెవిటివాడు? నా సేవకుడు తప్ప. నా సేవకుడే చెవిటోడు గుడ్డోడు అంటున్నాడు. సేవకుడికి ఇలా కళ్ళు తెరవబడట్లా. ఏం చేద్దాం? ఏం చేయాలో ఏం చేయకూడదు. ఇలా నిన్నటి దినాన ఎవరో ఒక అతను వాట్సాప్లో కామెంట్ పెట్టాడు, శ్రమల దినాలు అయిపోయినాయో వచ్చి. శ్రమల దినాలు అయిపోయినాయో వచ్చి. ఇక రేపటి నుంచి ఇక బ్రహ్మాండంగా ఇక పాపాలు చేసుకుందాం
శ్రమలు అన్నాడు. అమ్మో శ్రమలు తినాలి, అమ్మో శ్రమలు తినాలని ప్రార్థన చేస్తారుగా. మరి శ్రమ దినాలు అయిపోతే ఇంక మరి ప్రార్థన చేయరు. ఇక ఉత్సవమేగా. ఆ ఉత్సవంలో ఇక తిని తాగొచ్చు, సుఖించవచ్చు, అంతా ఇక పాపం చేయొచ్చు. మళ్ళీ మనకు సిలువ ఎప్పుడు గుర్తొచ్చేది? మళ్ళీ ఇష్టం వచ్చినప్పుడు, మళ్ళీ శ్రమల దినాలు వచ్చినప్పుడు, అప్పుడే మనకు సిలువ గుర్తొచ్చేది. ఇక అప్పుడు దాకా ఎంజాయ్ అంటున్నాడు ఒక అతను. నిజమే. ఈ సిలువ శ్రమల దినాల్ని ప్రకటించుకొని ఆ రోజుల్లో ఏ ఉత్సవాలు పెట్టుకోకుండా, ఏ పెళ్ళిళ్ళు పెట్టుకోకుండా, ఏ గృహప్రవేశాలు పెట్టుకోకుండా ఈ సిలువ అసలు యేసయ్య 40 రోజులు అలాగే ఉపవాసం ఉన్నాడా? 40 రోజులు ఏమన్నా బాధపడ్డా? అసలు బాప్తీసం పొందినప్పుడు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. బాప్తీసం అంటే యేసయ్య బాప్తీసం పొందిన వెంటనే సాతాను చేత శోధింపబడుటకు అరణ్యానికి వెళ్ళిపోయాడట. 40 దినాలు అక్కడ ఉపవాసం ఉన్నాడట. అక్కడ నలిగిపోయాడు ఆయన. బాప్తీసం పొందిన వెంటనే 40 రోజులు ఉపవాసం ఉండి పోరాడాడు సాతానుతోటి. వాడు ఇన్ని విధాలుగా ఈయన్ని మనుషులను భ్రమ పెట్టినట్లుగా భ్రమ పెడదామని చూశాడు. రా తెలుసుకుందాం ద్వారా, నేను బాప్తీసం పొందాను. ఇప్పుడు నా తండ్రి ఏర్పాటు చేసిన క్రమము, బాప్తీసం ఇచ్చి యోహాను ద్వారా ఏర్పాటు చేశాడు. ఇదిగో ఆ క్రమంలో నేను కూడా తలం చేశాను. వాస్తవానికి కుమారుడు, రాజుగారి కుమారుడు రాజు శాసనాలని పాటించాల్సిన పని లేదు. రాజ్యం పాటించాలి, కానీ నేను కూడా పాటిస్తున్నా. నా తండ్రి నియమించిన శాసనానికి నేను కూడా లోబడుతున్నా అని ఆయన బాప్తీసానికి లోబడి ఇక రానా తెలుసుకున్నా రారా అని సాతాన్ని పిలుచుకొని పోయాడు అరణ్యానికి. సాతాను చేత శోధింపబడుటకే వెళ్ళాడట. రా తెలుసుకున్నావుగా, ఏదో విర్రవీగుతున్నావుగా, రా చూసుకున్నావు రా అని చెప్పి పోయాడు. ఆడపోతే 40 రోజులు సాతానుతోటి పోరాటం. ప్రార్థనలో ఆడేమో ప్రార్థన జడగొట్టాలని చూస్తాడు. ఏదైనా 40 రోజులు ప్రార్థన. నువ్వేం చేసుకుంటావు చేసుకో, నేను ప్రార్థనలోనే ఉంటాను 40 రోజులు. ఏంది ఆకలి గట్ల? యేసు వారం రోజులు అయింది, 10 రోజులు అయింది, 20 రోజులు అయింది, ఆకలి గట్ల 1 రోజులు అయింది. నువ్వు అన్నా మీరే ఆకలి గట్ల రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను, మర్చిపోతావు, లేకపోతే రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను అన్నాడు సాతాను గారు. ఒరే ఎర్రిమోహమా, ఈ మనుషుడు రొట్టె వలన బ్రతకడరా, దేవుని నోట నుండి వచ్చు మాట వలన బ్రతుకుతాడు ఎవడైనా. నాకు తెలుసురా, నువ్వు నీ పప్పులు నా దగ్గర ఉడకవరు. నీకు కావాలనుకుంటే నేను రాళ్ళను రొట్టెలు చేసుకొని తింటాను. అవసరమైతే రాళ్ళను రొట్టెలు చేయగల సమర్థుడు ఆయన. కానీ నువ్వు చెప్పినప్పుడు నేను చేయనది. నువ్వు చెప్పినప్పుడు చేస్తే నా తండ్రి ఉంటాడు తెలుసా, నా కుమారుడా, వాడి మాట ఎందుకు ఎట్టినావు నువ్వు? అసలు వాడి మాట ఎందుకు? నువ్వు వాడికి దాసుడువా? వాడికి దోసుడు అయితే వాడు చెప్పినట్టు చేయాలి. నువ్వు ఎందుకు చేసావు అనడు. అందుకని చేయలా. ఇదిగో ఈ పర్వతం మీదకి ఎక్కించి ఎత్తైన పర్వతం మీదకి ఎక్కించి లోక వైభవాన్ని అంతా చూపించాడట. 1-2 నిమిషాల్లో లోక వైభవం అంతా చూపించాడట. పెద్ద బిల్డింగులు, వెండి బంగారాలు, ధనధాన్యాలు, మొత్తం ఈ లోక వైభవం చూసావా? యేసు ఇదంతా నాదే అంటున్నాడు సాతానుడు. ఇదంతా నాదే. ఎప్పుడైంది వాడిది ఎప్పుడైంది ఈ భూమి అంతా? మమతా చెప్పు. వాడిది ఎప్పుడైంది? అదే ఆదాముకి ఈ భూమి అంతటి మీద అధికారం ఇచ్చాడు. మొట్టమొదటి మానవుడైన ఆదాముకి దేవుడు, ఆదామా నువ్వు అభివృద్ధి పొంది పిల్లల్ని కని అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించో, ఈ భూమికి ప్రస్తుతానికి నువ్వే రాజు అన్నాడు. కానీ ఈ సాతాను గారు చెప్పినట్టు విని సాతాను గారికి లోబడిపోయి దేవుడు చేయొద్దన్న పని చేసేసరికి ఆదాముకి ఇచ్చిన అధికారం కాస్త వాడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా, యేసుక్రీస్తు 2వ రాకడ వరకు కూడా వాడే రాజు భూమికి. సాతానుడే రాజు. అయితే వాడి రాజ్యంలోనే ప్రభు యొక్క రాజ్యం స్థాపించబడింది. అర్థమైందా? ఇప్పుడు మనమందరం ప్రభు యొక్క రాజ్యానికి చెందిన వాళ్ళం. ప్రభు రాజ్యం మనం. ఇలాగున ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో వాళ్ళంతా ప్రభు రాజ్యం. అర్థమవుతుందా? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది,
ఇప్పుడే వచ్చి ఉన్నది అన్నాడు. ఆల్రెడీ ఆయన పలుకుతున్నప్పుడే ఎంటర్ అయిపోయింది. ఇప్పుడే వచ్చి ఉన్నది ఆల్రెడీ. బాప్తీసులు ఇచ్చి యోహాను బాప్తీసాలు ఇస్తున్నాడు చూడు, ఇక మొదలైంది నా తండ్రి రాజ్యం. అయితే ఈ భూమి అంతా వాడి రాజ్యం, వాడి రాజ్యంలోనే ప్రభు యొక్క రాజ్యం విస్తరిస్తూ ఉంది. హల్లెలూయా. ఇదిగో యేసు, ఈ దేవాలయం మీద నుండి నువ్వు దూకు. కీర్తన గ్రంథంలో దావీదు ప్రవచించాడుగా, ఇదిగో నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు పట్టుకుందురు అని ప్రవచించాడుగా. కాబట్టి పట్టుకుంటారు, నువ్వు దేవాలయం శిఖరం మీద నుంచి దూకు అన్నాడు. వర పిచ్చోడా, ఒకవేళ నేను కాలు జారి పడితే దేవదూతలు పట్టుకుంటారు, కానీ నువ్వు దూకమన్నందుకు నేను దూకను అన్నాడు. నువ్వు దూకమన్నందుకు నేను దూకను రావు, ఎందుకంటే నీకు దాసుడు కాదు నేను. నువ్వు చెప్పింది నేను ఎందుకు చేస్తావు? అసలు నువ్వు వేరు, నేను వేరు. నేను నీ రాజ్యానికి సంబంధించిన కాను. నా రాజ్యం వేరే ఉంది, అసలు అది సపరేట్. నేను రాజ్యాన్ని స్థాపించడానికే వచ్చాను ఇక్కడికి అన్నాడు. ఆడు ఎన్ని విధాలుగా శోధించాడో, ఆడి పప్పులు ఉడకల ఏసై కాడ. ఆ 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. అప్పుడు మాత్రం నలిగిపోయాడు. అయితే దేహం ఎంత నలిగిపోయిందో ఆత్మ అంత బలంగా ఉంది. హల్లెలూయా. అప్పుడు వాస్తవానికి యేసయ్య బాప్తిజం పొందినప్పుడు 40 రోజులు శ్రమల దినాలు పెట్టుకున్నా. ఆయన పాపం ఉపవాసం నుండి నలిగిపోతున్నాడు కాబట్టి మనం కూడా పెట్టుకోవచ్చు. ఆయన అసలు సిలువ శ్రమలకి, ఆ సిలువకి ఇంకా సేపటికి నన్ను వచ్చి పట్టుకుంటారు అన్నప్పుడు ఆయన ఆ గడియ 1 గంట సేపు ఆ ప్రార్థన, రాత్రి ప్రార్థనలో ఆయన బాధపడుతూ ఉన్నాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ చేదు గిన్నెను నా యొద్ద నుండి తొలగించు అని, అయినా నీ చిత్తమే నెరవేరుగాక అన్నాడు. కాసేపు బాధపడ్డాడు. అయినా వాళ్ళు వచ్చి పట్టుకోవడానికి వచ్చేసరికి ఇస్కరియోతు యోధా వచ్చి ముద్దు పెట్టాడా? ముద్దు పెడితే మరి వాళ్ళు వచ్చి పట్టుకోవాలిగా. పట్టుకోకుండా ఆ చీకట్లో మరి కన్ఫ్యూజ్ అయ్యారు ఏమో. ఇదిగో ఎవరు మీలో ఏసేవరు అని అడుగుతున్నారు. ఏసయ్య పోయి, ఇదిగో మీరు ఎవరిని ఎదుగుతున్నారు? మేము నజరేయుడైన యేసుని ఎదుగుతున్నాం. అలాగైతే నేనే, నన్ను పట్టుకోండి అన్నాడు. మీరు యేసునే ఎదుగుతుంది? అవును, నజరేయుడైన యేసుని ఎదుగుతున్నాను. అట్లయితే నేనే, పట్టుకోండి. ఏనా వాళ్ళని వెళ్ళి అడుగుతారండి? నేనే. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం చూడు. ఎవడనో నా ప్రాణము తీసుకొనడు. 10:18. ఎవడనో నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం గలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం గలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని అనేను. యేసయ్య తనంతట తానుగా ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అవసరమైతే మరలా ఆ ప్రాణాన్ని ఆయన తీసుకుంటాడు. ఆయన ప్రాణం ఆయన మళ్ళీ దక్కించుకుంటాడు. హల్లెలూయా. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చూడు. అందుకు యేసు 23 నుంచి చూడమ్మా. యేసు కాదు 21 నుంచి. మార్తా యేసుతో, ప్రభువా నీవెక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనాను నీవు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని నేను ఎరుగుదును అనెను. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని నేను ఎరుగుదును అనెను. ఏమంది? అంత్యదినాన నీ 2వ రాకడలో నా తమ్ముడు లెగుస్తాడని నాకు తెలుసులయ్యా. అంటే పునరుద్ధానం అప్పుడు, మొదటి పునరుద్ధానం అప్పుడు నా తమ్ముడు లెగుస్తాడని నాకు తెలుసు అంటుంది. యేసయ్య అంటున్నాడు, పునరుద్ధానం అంటే ఏమనుకుంటున్నావు? పునరుద్ధానము నేనే, జీవము నేనే. ఇక్కడ అంటాడు చూడండి. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి నీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను.
ఏమనుకుంటుంది ఇప్పటికీ? యేసుక్రీస్తు రెండవ రాకడలో మనం అందరం ఎత్తబడతాం, నా తమ్ముడు కూడా లెగుస్తాడు, లాజరు లెగుస్తాడు అని అనుకుంటుంది. ఈయన అంటున్నాడు, కాదమ్మా, ఇప్పుడే లేపుతాను అవసరమైతే. నువ్వు నమ్మేవుగా, నువ్వు ఏదడిగితే అది నీ తండ్రి నీకు దయచేస్తానని నమ్మేవు కదా, ఇదిగో పోయి ఆ సమాధికి బండ అడ్డుగా ఉంది కదా, ఆ బండను తొలగించండి అన్నాడు. ప్రభువా, నా తమ్ముడు చనిపోయి 4 రోజులు అవుతుంది, సమాధిలో పెట్టబడి 4 రోజులు అవుతుంది, కప్పు కొట్టిద్ది శవం, ఏంది సమాధి బండ తీయమంటావు అంటే, ఏంగా తీయండమ్మా. నలుగురు పోయి ఆ బండను పక్కకు డొల్లిచ్చేసారు. డొల్లిస్తే, లాజరో బయటికి రా, లాజరో నిన్నే బయటికి రా అన్నాడు. అంతే, ప్రేత వస్త్రాలతోటి చుట్టబడి 4 రోజుల క్రితం చనిపోయి కంపు కొట్టవలసి ఉన్న ఆ శవము లేచి నడిచి వస్తుంది అవుతుంది ప్రేత వస్త్రాలతోటే. ఆశ్చర్యపోయారు. ఎలాగునా చనిపోయిన వాళ్ళని యేసయ్య లేపటం కొత్త కాదు, అదే కదా. తర్వాత ఎవరెవరు లేపాడు యేసయ్య? శతాధిపతి కొడుకు లేపాడా? తర్వాత యాయీరు కుమార్తె, ఖనాను స్త్రీ, ఎదవరాలి కుమారుడు పాడెముట్టి లేపుతాడు. చచ్చిపోయిన వాళ్ళని లేపాడు, లాజరును లేపాడు. ఇక ఆయన శిష్యులైతే ఎలీషా గనురాలైన స్త్రీ ఉంది కదా, ఏ పట్టణం అది? షునేమీరాలు. షోమ్రోనులో ఉన్నాడు ఒక ప్రవక్త, ఆయన ఎలీషా ఉన్నాడు. కానీ ఆయన వచ్చేది ఎక్కడికి? షునేమీరాలని ఆమె దగ్గరికి వస్తాడు. ఆమె దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి ఒక గది ఇచ్చి దాంట్లో భోజనం పెట్టి ఆయన పడుకోవడానికి ఒక మంచం ఏర్పాటు చేసి, దీపం ఏర్పాటు చేసి, నువ్వు ఎన్ని రోజులైనా ఇక్కడ ఉండొచ్చు అని చెప్పింది కదా. ఆ తర్వాత ఆమె యొక్క కుమారుడు చనిపోతాడు. చనిపోయినప్పుడు ఎలీషా మరలా బ్రతికిస్తాడు. ఏంది, పిల్లోడు చనిపోతే. అంత మాత్రమే కాదు, ఎలీషా చనిపోయిన తర్వాత, ప్రవక్త చనిపోయిన తర్వాత భూమిలో పాతి పెట్టబడితే మరొక వ్యక్తి చనిపోయినప్పుడు, కొన్నాళ్ళ తర్వాత మరొక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తిని కూడా ఆ ప్రాంతంలో గుంట తీసి దాంట్లో సమాధిలో పెడదామని తవ్వుతూ ఉండగా ఈ యొక్క ఎలీషా ఎముకలు తగులుతాయి. అదే ఇక్కడ ఎలీషా గారి ఎముకలు ఉండేరా, ఇది ఈ ప్రాంతం మొన్న అప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఎలీషా గారిని పాతి పెట్టాము, అరే పొరపాటుని ఇక్కడ దువ్వాము, ఆ పక్కన దువ్వాము అని ఏదో అనుకొని ఆ పక్కన తవ్వుతారు. ఆ తవ్విన వాళ్ళకి బాగానే ఉంటుంది. శవాన్ని ఎప్పుడైతే అందులో పడుకోబెడతారో ఆ ఎలీషా యొక్క ఎముకలు ఎప్పుడైతే ఆ శవానికి తగిలినాయో దిగ్గున లేచి కూర్చుంటుంది ఆ శవం. చనిపోయిన అతనిలోనికి ఈ ఎలీషా యొక్క ఎముకలలో ఉన్న జీవం వచ్చి శవం మళ్ళీ బ్రతికింది. దెబ్బగా అందరూ ఆ గుంటలో నుంచి పైకి పరిగెత్తుంటారు భయపడి కదా. అవును కదా. ఏమైందిరా అంటే, ఏమో నాకు తెలియదు, నాకు ఎందుకు మరి నేను చనిపోయాను కదా, మరి నేను గుంటలో ఉండాను అని ఉంటాడు. అరే మొత్తానికి ఈ ఎముకలే కారణం రా, ఎముకలు తగిలిని ఈ సచ్చినోడు బతికాడని వాళ్ళు ఆశ్చర్యపోయి ఉంటారు కదా. ఇక పౌలైతే ఇక ఆ 300 బిల్డింగ్లో ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతూ ఆ ఐతుకు అనే యవనస్తుడు, ఆ చిన్నవాడు పైనుంచి కింద పడి తలబగిలి చనిపోతాడు. చనిపోతే ఎప్పుడు ఆల్ నైట్ ప్రేయర్ అర్ధరాత్రి దాటిన తర్వాత ఇక మా కిందకు వచ్చి బాబా ఎలీషా అంటున్నా పౌలు ఆ పిల్లవాడిని బతికిచ్చి మళ్ళీ కూర్చోబెట్టి 300 తీసుకెళ్ళి మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ కోటం స్టార్ట్ చేస్తాడు. తెల్లారిందాక చెప్పుకుంటాడు బహుశా. ఇట్లాగ నాకు కొంతమంది బతికిచ్చారు. పేతురు నీడ తగిలి చాలామంది బ్రతికారు, స్వస్థత పడ్డారు కదా. నీడ తగిలి. ఇంకా చనిపోయి బ్రతికిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఒక ప్రవక్త ఒక మాట పలికితే ఆ ఎముకల లోయలో ఎముకల లోయలో దేవుడు పలకమంటాడు ఎహెజ్కేలు, ఈ ఎముకలకు జీవం వచ్చును గాక అని పలుకు అంటే ఎహెజ్కేలు పలకగానే ఆ ఎముకలన్నీ ఎవరి ఎముక ఎటుపోయి ఉందో, ఎవడి పుర్రె
అంటే బాడీ ఒక చోట ఉంటుంది, పుర్రికి ఒక చోట ఉంటుంది. అక్కడ ఇసిరేసినప్పుడు ఆ కాళ్ళు చేతులు ఇరిగిపోయి ఎముకలు అంత దూరం పడతాయి కదా. ఎక్కడెక్కడ ఏ బాడీకి సంబంధించి ఏ ఎముక ఉందో అవన్నీ వచ్చి గలగల గలగలమని శబ్దంతో ఆ ఎముకలన్నీ కదలికి వచ్చి అవన్నీ ఎవరి ఎముక వాడి బాడీకి అంటుకొని అప్పటికప్పుడే అస్థిపంజరాలు తయారైపోయి, ఇరిగిపోయి ఉన్న ఆ ఎముకలు కూడా అస్థిపంజరాలుగా తయారైపోయి దాని మీద మాంసము, నరాలు, కండరాలు, అవయవాలు అన్నీ ఏర్పడి ఒక గొప్ప సమూహం సైన్యమైపోయారట. దైవజనుడు ఎహెజ్కేలు పలికినప్పుడు ఎలా నిజంగా మనము నమ్మాలి కానీ నాకు తెలిసిన దైవజనుడు ప్రసాదరావు నాయన గారని నచ్చపెట్టి ఇప్పుడు లేడు, చనిపోయాడు. నాకు తెలుసు ఆయన మా పెళ్లి చేసింది, మా పాస్టర్ గారికి నాకు పెళ్లి చేసింది ఆయనే, వాళ్ళ చర్చిలోనే, ఆయన చేతుల మీద. అయితే ఆయన ఒక చనిపోయిన వ్యక్తిని బ్రతికించాడు. నర్సరావుపేట ఎల్ఏఎఫ్ చర్చి పక్కన పక్క గల్లీలో ఆయన బ్రతికించాడు. ప్రార్థన చనిపోయాడు, అయిపోయింది, డిక్లేర్ అయిపోయింది. మొత్తం శ్వాస లేదు, ఇక ఏమి లేదు, బాడీ అంతా చల్లగా అయిపోయింది, నాడి లేదు, గుండె కొట్టుకోవటం లేదు, అయిపోయింది. కొన్ని గంటల తర్వాత చనిపోయాడు అని కొన్ని గంటల తర్వాత పాపం దైవజనుడు బాధపడుతూ ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయి, నేను బ్రతికిస్తాను. ఇక దైవజనుడు వచ్చి, అమ్మ తప్పుకోండి అని వచ్చి ఆ శవం దగ్గరకు వచ్చి మోకరించి శవం మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తే మళ్ళీ బ్రతికాడు ఆయన. తర్వాత దైవజనుడు చనిపోయాడు, ఆయన చనిపోయాడు. ఎవరు భూమి మీద శాశ్వతంగా ఉండరు. అర్థమైందా? యేసుక్రీస్తు లేపిన లాజరు కూడా మళ్ళా చనిపోయాడు. కానీ రేపు రెండవ రాకడలో యేసుక్రీస్తు మరలా వస్తాడు చూడు, మేఘాల మీదకి వస్తాడు చూడు. ఆ వచ్చినప్పుడు మనం లెగుస్తామే, ఇక మరణం ఉండదు. చూద్దామా ఎక్కడున్నాం మనం ఇప్పుడు? 11వ అధ్యాయము. ఇదిగో నేసు పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు ఎన్నటికి చనిపోడు. యేసుక్రీస్తు 3 దినాల తర్వాత నేను బ్రతుకుతాను అని చెప్పాడు. ఒకప్పుడు చనిపోక ముందే యేసుక్రీస్తు చనిపోయి శిలువలో ప్రాణం పెట్టక మునిపే ఆయన అనేక మార్లు చెప్పుకున్నాడు, మీరు ఈ మందిరమును కూల్చిన 3 దినాల్లో కడతానన్నాడు. అంటే ఏంది? మీరు నన్ను చంపినా నేను మరలా 3వ రోజున లెగుస్తాను అని ఆయన చెప్పాడు, అనేక సార్లు చెప్పాడు. అయితే యేసుక్రీస్తుని సిలువేసిన తర్వాత, సమాధిలో పెట్టిన తర్వాత ఈ శాస్త్రులు పరిసయ్యులైన వాళ్ళు పిలాతు దగ్గరకు పోతారు. పిలాతు దగ్గరకు పోయి వాళ్ళు చెప్తున్నారు, ఏమండి రాజుగారు, మరి ఆ వంచకుడు ఉన్నాడే, ఆ నయవంచకుడు ఎవరు? యేసుక్రీస్తు అంట. మోసగాడట. వంచకుడు అంటే మోసగాడట. ఆ మోసగాడు ఉన్నాడే, ఇదిగో మీరు నన్ను చంపినా నేను 3వ రోజు లెగుస్తానని చెప్పుకున్నాడుగా. ఆ వంచకుడు 3వ రోజు లెగుస్తానన్నాడు. కాబట్టి ఆయన లేచినా లేకపోయినా, ఆయన లేకుండానే వాళ్ళ శిష్యులు వచ్చి ఆయన బాడీని ఎత్తుకొని పోయి సమాధిలో నుండి దొంగిలించేసి ఆయన లేచాడు అని చెప్పుకుంటారేమో, కాబట్టి కొద్దిగా భద్రం చేయండి అన్నారు వీళ్ళు పోయి పిలాతు అనే రాజుతోటి. అంటే పిలాతు అంటాడు, ఆల్రెడీ అక్కడ కాపలాదారులు పెట్టాంగా. చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయం 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 62 నుంచి చూడు. మరునాడు ఆయన సిద్ధపరుచు జనమునకు మరుసటి దినము ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మా జ్ఞాపకం ఉంది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రం చేయ ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచకన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పి, అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరును వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి
రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేశారట, ఎవరు ఓడదీయకుండా. ఇనప గొలుసులేసి కట్టేసి సీలేసేసారు దానికి. అదవుతుందా? 3వ రోజు లెగుస్తానని చెప్పాడు ఆయన. 3వ రోజు లెగుస్తానని చెప్పాడు. ఆయన లేకపోయినా కానీ శిష్యులు ఆయన బాడీని ఎత్తుకొని పోయి, ఇదిగో మా యేసయ్య లేచాడు చూసారా అంటారు. కాబట్టి అసలు ఆ బాడీని ఎవరు ఎత్తుకొని పోకుండా ఆ సమాధిని, అది ఏ సమాధి? అది ఒక ధనవంతుడు సమాధి. బతికుండగానే ఆ ధనవంతుడు సమాధిని తొలిపించుకున్నాడు. అంటే ఆ రాయికి సుత్తి శానం పెట్టి దాన్ని పగలగొట్టి కొట్టి ఒక గదిలాగా ఏర్పాటు చేస్తారు రాయిలో. కొన్ని సమాధులు అట్లుండేవి. కొన్ని సమాధులు భూమిలో పూడ్చిపెడతారు. కొంతమంది ధనవంతులు అయితే రాయిని తొలిచి దాంట్లో గదిలాగా చేసుకొని నేను చనిపోయిన తర్వాత అందులో పెట్టండి రా అని ఆ ధనవంతుడు ముందుగానే బతికుండగానే సమాధిని తొలిపించుకున్నాడు. అర్థమైందా? అయితే ఆ సమాధిలో పెట్టబడ్డాడు యేసుక్రీస్తు. ఆయనకంటే ముందు యేసుక్రీస్తు పోవాల్సి వచ్చి సమాధి లేక ఆ ధనవంతుడు తన సమాధిని ఇచ్చేశాడు. అదిగో యేసయ్యని తీసుకెళ్ళి ఇదిగో నా కోసం తొలిపించుకుని ఆ సమాధిలో పెట్టండి అన్నాడు. సరే పెట్టేశారు. పెట్టిన తర్వాత దాని ద్వారానికి ఒక పెద్ద రాయిని డొల్లించాడు పెట్టారు అడ్డంగా పెట్టింది కాక దానికి సంఖ్యలు వేశారు. దాన్ని ఎవరు కదిలించకుండా. ఒకవేళ సంఖ్యలు కనుక తెంపితే వాడికి శిక్ష అన్నట్టు సీల్ వేసేసారు. గవర్నమెంట్ సీల్, రాజుగారి సీల్. రాజుగారి శాసనం చేసిన తర్వాత సీల్ వేసిన తర్వాత దాన్ని ఎవడైనా తీయగలడా? ఒకవేళ తీస్తే వాడు చస్తాడు, వాడు చంపుతాడు రాజు. ఎందుకంటే శిక్షార్హుడు, రాజు శాసనాన్ని ఉల్లంఘించినాడు. కాబట్టి సీల్ వేసేసారు. సీల్ వేసి అంతతో ఆకుండా అక్కడ రెయ్యింబొగుడు కాపలా ఉంటున్నారు. మళ్ళా ఎవరు? ఆల్రెడీ సైనికులు ఉన్నారు. సైనికులతో పాటు వీళ్ళు కూడా వచ్చారు కొంతమంది. మొత్తానికి 3వ రోజు లెగుస్తానన్నాడు ఆ వంచకుడు అని చెప్పుకున్నాడు. యేసయ్య చెప్పాడు 3వ రోజున లెగుస్తానని చెప్పాడు. అలాగనే ఆయన 3వ రోజున లేచాడు. చూడండి, యోబు గ్రంథానికి వస్తే యోబు ఆ దేవుని గురించి, ఆయన సజీవుడై భూమి మీద నిలుస్తాడు, నా విమోచకుడు సజీవుడు, ఆయన తర్వాత భూమి మీద నిలుచుచురా నేను చూస్తానన్నాడు. ఇదిగో యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం. అయితే నా విమోచకుడు అంటే విమోచించేవాడు, నా పాపం నుండి నన్ను విమోచించేవాడు, నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. ఆయన సజీవుడు అంటే ఇదిగో నేను మృతుడనైతిని గాని నేను యుగములకు సజీవుడనై ఉన్నానని ప్రకటన గ్రంథం మొట్టమొదటి అధ్యాయంలో ఉంటుంది. నేనే అల్ఫయు, నేనే ఒమేగయు, నేనే ఆది అంతము. నేను చనిపోయాను కానీ ఇదిగో నేను మృతుడనైతిని కానీ ఇదిగో యుగములకు నేను సజీవుడనని చెప్పుకున్నాడు. అదే ప్రవచనం యోబు పలుకుతున్నాడు 11వ అధ్యాయం 25వ వచనంలో. నా విమోచకుడు సజీవుడు, ఆయన మరలా భూమి మీద నిలుచును. యేసయ్య తిరిగాడు భూమి మీద 40 రోజులు. ఎంతమంది కనపడ్డాడు? దాదాపు 10-15 సార్లు కనపడ్డాడు 40 రోజుల్లో. విజయం పిల్లరా చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము అక్కడ చెప్తుంది యేసుక్రీస్తు యొక్క మరణమును గురించి. 2వ అధ్యాయము 24 నుంచి చూద్దాము. 24వ వచనం. మరణము ఆయనని బంధించి ఉంచుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఆయనను గురించి దావీదు ఇట్లా నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించను, నా నాలుక ఆనందించను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు 27వ వచనం చూడు, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు. పరిశుద్ధుడైన వాడు కుళ్ళు పట్టడు అని ముందు ప్రవచనం దావీదు ద్వారా. హల్లెలూయా.
ఇదేం పిల్లరా, చూడండి 31, 32 వచనంలో కూడా చూడు. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను. దావీదు ఎప్పుడు వాడు? యేసుక్రీస్తు కంటే ముందు దగ్గరగా 750 సంవత్సరాల కాలం నాటివాడు. క్రీస్తు పూర్వం 750 సంవత్సరాలు అప్పుడు దావీదు, అంతేనా? 750 దగ్గర 800 సంవత్సరాల ముందు. అయితే 800 సంవత్సరాల ముందే దావీదు ప్రవచించాడు. ఆ క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియో ఆయన శరీరం కుళ్ళిపోలేదనియో దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులం. ఎన్నిసార్లు అంటారో. ఇదిగో ఆ 15వ వచనం చూడండి, 3వ అధ్యాయం 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. తర్వాత ఇంకా ఆయన గురించి చెప్తారు చూడు. ఇదియుగాక, చూడండి ఎన్నో అధ్యాయము, 4వ అధ్యాయము 33వ వచనం చూడు. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యమిచ్చిరి. తర్వాత 5వ అధ్యాయము 30వ వచనం చూడు. మీరు మ్రానున వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను, ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేతను హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. యేసుక్రీస్తుని లేపాడని పరిశుద్ధాత్మయు మేమును సాక్షులం అన్నారు. సరిపోద్దా? ఇంకా చూపించేదా? మేము సాక్షులమని. మీ దేవుని పిల్లరా, యేసుక్రీస్తుని మరణము నుండి, సమాధి నుండి దేవుడు లేపాడు అనేది నిజం. కాబట్టే మనం ఆరాధన చేస్తున్నాం. ఇప్పుడు అందరు పుట్టినట్టుగా యేసయ్య పుట్టాడు, అందరూ చనిపోయినట్టుగా యేసయ్య చనిపోయాడు. ఇంకా తేడా ఏముంది? ఎందుకు ఆరాధన చేయాలి? కాకపోతే కన్యక గర్భాన్ని పుట్టాడనే, కన్యకకు పుట్టాడని ఆరాధన చేద్దామా? కాదు. ఆయన సమాధిలో నుండి మరణాన్ని జయించి లెగవకపోతే అందరిలాంటి వాడే కదా. ఆయన మరణాన్ని జయించి లేచాడు కాబట్టే. చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయము, ఇందాక 27వ అధ్యాయానికి పోయాం కదా. 28వ అధ్యాయము 5 నుంచి చూద్దాం. అక్కడ అంటాడు, ఆ దూత స్త్రీలను చూసి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలం చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తిని అని దేవదూత చెప్తున్నాడు. మీరెందుకు వెతుకుతున్నారు? సజీవుణ్ణి మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? సమాధిలో ఎందుకు వెతుకుతున్నారు? రండి, చూడండి, సమాధి ఖాళీగా ఉంది, ఆయన లేడు. ఇదేంది? ఇందాక ఈ శాస్త్రులు, పరిసయ్యులు, అధికారులు వీళ్ళందరూ పిలాతు దగ్గరికి పోయి రాజుగారు ఆ వంచకుడు 3వ రోజు లెగుస్తానని చెప్పుకున్నాడు కదా, బాడీని తీసుకెళ్లి శిష్యులు ఆయన లేచాడని చెప్పుకుంటారేమో, కాబట్టి ఆ సమాధిని కట్టుదిట్టం చేయండి, ఎవడు తెరమతి కాకుండా చేయండి అని చెప్తే, ఆల్రెడీ కాపలా వాళ్ళు ఉండారుగా, ఇంకా మీ చేతనండి మీరు చేసుకోకపోండి అన్నాడు. ఎంత కట్టుదిట్టం చేసి ఉంటారో. కాపలా వాళ్ళు కూడా అలా కాపలా ఉన్నారు, వీళ్ళు కూడా ఉన్నారు కాపలా. 3 రోజులు కాపలా ఉంటే యేసుక్రీస్తు ఆ లేచే ఆదివారం తెల్లవారుజామున ఆయన లేచే ఆ పునరుద్ధాన సమయంలో భూకంపం కలిగిందట.
పెద్ద భూకంపం కలిగి ఉరుము వంటి స్వరము వస్తే అక్కడ ఆ దేవదూతలు కూడా అక్కడ ప్రత్యక్షమైతే ఆ సమాధి బండ యొద్ద ద్వారం వద్ద దేవదూతలు ప్రత్యక్షమైనప్పుడు ఉరుము వంటి శబ్దంతో భూకంపము కలిగితే వాడు భయపడి దాక్కున్నారట. ఏం జరుగుతుందని ఆ బండల సాటులో దాక్కొని చూస్తున్నారట. ఆయన పెట్టిన సమాధి యొక్క మూతకి పెట్టిన బండ అది ఆ సంఖ్యలు తెగిపోయి దానంతరం అదిగా పక్కకి డొల్లిపోతే ఆశ్చర్యం చూస్తున్నారంట. ఆయన గొప్ప మహిమలో ఆ సమాధిలో నుండి ఒక వెలుగులాగా సమాధిలో నుండి బయటకు వచ్చేసాడు. గడగడ 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 ఉడుగుతూ ఉన్నారు. ఇక లాభం లేదని పోయి మళ్ళీ రాజుగారికి చెప్పారు. రాజుగారికి చెప్తే రాజుగారు ఆయన లేచాడండి, ఆడ భూకంపం కలిగిందండి. ఆయన లేచినప్పుడు మాకు భయం వేసింది, అక్కడ మేము చచ్చిపోతామేమో అని భయం వేసింది, అందుకే మేము పారిపోయి వచ్చాం. ఆయన లేచిన మాట వాస్తవం అంటే శాస్త్రులు పరిచయాలు అంటారు, ఒరే మిమ్మల్ని జీతానికి పెట్టి కాపలా పెట్టి డబ్బులు ఇచ్చి ఆడ పెట్టి నీ ఈ మాట చెప్పడానికా? ఈ మాట చెప్పడానికి మిమ్మల్ని కాపలా పెట్టింది. ఒకవేళ మీరు చూసారేమో, నిజంగానే చూసారా అంటే ఒకళ్ళమైతే ఏదో తేడా పడతాం, ఇంతమంది తేడా పడతామా? దాన్ని నిజంగా లేచాడండి, ఆయన చెప్పినట్టే లేచాడని వీళ్ళు సాక్ష్యం ఇస్తుంటే శాస్త్రులు పరిచయాలు అంటారు, ఇదిగో మీకు డబ్బు ఇస్తాం కానీ ఊరితోటి ఈ మాట చెప్పమాకండి, ఈ మాట చెప్పమాకండి రా, మీకు ఎంత డబ్బు కావాలని అంత ఇస్తాం అని వాళ్ళ నోళ్ళు మూయించి వాళ్ళ శిష్యులు వచ్చి ఆయన తీసుకొని పోయారని సాటింపు వేయండి అని చెప్పించారు వాళ్ళు. ఆ మాట కూడా ఉంది ఈ సువార్తల్లో. హల్లెలూయా. మత్తయి సువార్తలోనే ఉంది. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం అంటే డబ్బిచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడు ఇది అధిపతి చెవినబడిన ఎడల మేము అతన్ని సమ్మతి పరచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పి, ఒకవేళ ఈ దృష్టికి అధిపతి దృష్టికి ఈ విషయం పోయిందనుకో నీకేం కాకుండా మేము చూసుకుంటాం. వీళ్ళేం భయపడుతున్నారు సైనికులు, అయ్యారు మేము కళ్ళారు చూసామండి, మేము కళ్ళారు చూసాం, ఆయన లేచాడు సమాధిలో నుంచి, ఒక దేవదూతలాగా మహిమలో లేచాడు ఆయన అంటే మీకు డబ్బు ఇస్తాను, మీరు నోరు మూసుకోండి, శిష్యులు వచ్చి ఆయన తీసుకొని పోయారని చెప్పండి. రాజుగారికి తెలిస్తే మేము చూసుకుంటాం రా, మీకేం కాకుండా అని వీళ్ళు చెబుతున్నారు శాస్త్రులు పరిచయం. అంటే లేచిన మాట వాస్తవం, వీళ్ళు చూసిన మాట వాస్తవం, ఏంది చెప్పిన మాట వాస్తవం, కానీ దాన్ని అబద్ధంగా మార్చి డబ్బిచ్చి వాళ్ళకి మీరు ఇలాగ చెప్పండి, వాళ్ళ శిష్యులు వచ్చి ఆయన తీసుకొని పోయారు అని చెప్పండి. కానీ అది దాగిద్దా 500 మంది చూస్తుండగా ఒకసారి కనపడ్డాడు. అనేక సార్లు ఎక్కడెక్కడ కనపడ్డాడు చూద్దామా, ఎక్కడెక్కడ కనపడ్డాడు చూద్దామా రండి. మత్తయి సువార్తకి మొట్టమొదటిగా యోహాను సువార్తకి రండి. మొట్టమొదటి యోహాను సువార్త 20వ అధ్యాయము. నేను టకటకడ చెబుతాను, 11 నుంచి చూడండి, 20:11. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండిన ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపు ఒకడును కాళ్ళ వైపు ఒకడును కూర్చుండటం కనబడిన. వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనని ఎక్కడ ఉంచినో నాకు తెలియదని చెప్పాను. ఆమె ఈ మాటలు చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచిన గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగుగా ఆమె ఆయన తోటమాలు అనుకొని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతావో నాకు చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోయేదనని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను
హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడు అని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోతున్నానని వానితో చెప్పుమనెను. మగ్దలేని మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను. హల్లెలూయా. ఇప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయము, ఇందాక రండి, 28వ అధ్యాయము 8వ వచనం చూడు. వారు భయముతో మహానందముతో సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము పరుగుతుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పి వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలేకు వెళ్ళవలనని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడనెను. ఎవరు వీళ్ళెవరు అంటే 4వ వచనం చూడు. అతనికి భయపడటం వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారు, నాకు తెలియదు అన్నాడు. ఇక్కడ మరియ మరియు కొందరు స్త్రీలు అన్నాడు. అవునా? అక్కడేమో మగ్దలేనే అని క్లియర్ గా చెప్పాడు. తర్వాత లూకాసు వార్త 24వ అధ్యాయం. యేసు పునరుద్ధానుడు అయిన తర్వాత ఎవరెవరు కనపడ్డాడు? 24వ అధ్యాయము 34వ వచనం చూడు. ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడినని చెప్పుకొని చుండిరి. వారు అది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగూ తెలియబడినో అది తెలియజేసిరి. పైన చూద్దాం 30వ వచనం. ఆయన వారితో కూడా భోజనమున కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. చనిపోకముందు ఎలాగైతే ప్రభు బలను ఆచరిద్దామని రొట్టెను విరిచి వాళ్ళకి ఇచ్చాడో, అలాగే చనిపోయి పునరుద్ధానుడై లేచిన తర్వాత మరలా వాళ్ళు గుర్తుపట్టులాగున అలాగనే రొట్టె విరిచి వాళ్ళకి ఇచ్చాడు. అప్పుడు గుర్తుపట్టారు, వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయట. అప్పుడు దాకా ఎవరో అనుకుంటున్నారు. అర్థమైందా? గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుతున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకటి చెప్పుకుని ఆ గడిలోనే వారు లేచి యెరూషలేముకు తిరిగి వెళ్ళగా 11 మంది శిష్యులను వారితో కూడా ఉన్నవారిని కూడి వచ్చి, ప్రభువు నిజముగా లేచి సీమోను నాకు కనబడినని చెప్పుకొని చుండిరి కదా. తర్వాత ఇదే పేతురుకు కనబడిన సంభవం 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 6వ వచనం చూడు. 15:6. అటు పిమ్మట ఇదిగో చూడండి, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడిన ఆయన కేఫాకును తర్వాత 12 కనబడాను. పేతురుకు కనబడ్డాడు కదా. కేఫా అంటే పేతురేగా? పేతురేనా? కేఫా రాయి, నువ్వు కేఫా అనబడదు అన్నాడు పేతురుని చూసి. కేఫాకును 12 మంది శిష్యులకును కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడెను. 500 మంది ఒక్కసారి ఉండగా వాళ్ళకి కనపడ్డాడు కదా. తర్వాత ఇంకా మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనం చూడు. అక్కడ తోమాకు కనబడతాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తనను చూచిన వారి మాట నమ్మనందున వారి అపినమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించును. మరియు మీరు సర్వలోకములకు సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. ఎవరు నమ్మలేదు? యేసుక్రీస్తు లేచాడంటే ఎవరు నమ్మలేదు? తోమా. ఎవరైతే నమ్మలేదు వారికి కనపడ్డాడట. ఇదిగో నేను కనుక ఉన్నట్టయితే ఆయన అసలు ఏసో కాదో నేను ఏళ్ళు పెట్టి చూసేవాడిని గాయాల్లో అన్నాడుగా. అలాగున
తోమాకి కనపడ్డాడు ఇక్కడ. తర్వాత ఇంకా ఇంకా లూకా సువార్త 24వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము మరికొంతమంది కనబడతాడు. ఇక్కడ తోమాకి కనపడ్డాడు. 36వ వచనం చూడు, 24:36. వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి, మీకు సమాధానం అవును గాకని వారితో ఆయన. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడని తలంచురు. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుతున్నారు? మీ హృదయములో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులు నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూస్తున్న ఎముకలను మాంసమును భూతములకు ఉండవని చెప్పాను. తోమాతోటి మాట్లాడుతున్నాడు ఇక్కడ, అవునా? విజయం పిల్లరా. తర్వాత యోహాను సువార్తలో మరి 7 శిష్యులకు ఒకసారి కనబడతాడు. ఈ విధంగా 10-15 సార్లు ఆ 40 రోజుల్లోనే ఆయన ప్రత్యక్షం అవుతున్నాడు, కనబడుతున్నాడు. వాళ్ళ దగ్గరకు వచ్చి రొట్టెలు, మాంసము, చేపలు తింటున్నాడు. ఆయన ఏం భూతంలాగా రాలేదు. ఆయన శరీరము కాకపోతే మహిమ శరీరం ధరించుకొని ఉన్నాడు. వాళ్ళ మధ్యలో అప్పుడప్పుడు మనిషిలాగా ప్రత్యక్షం అవుతున్నాడు. తెల్లని వస్త్రాలు ధరించిన మనిషి అన్నట్టుగా ప్రత్యక్షం అవుతున్నాడు. మరలా అదృశ్యమైపోతున్నాడు కాసేపు తర్వాత. అంటే మహిమను ధరించుకొని ఉన్నాడు. ఇప్పుడు దేవదూతలు గొర్రెల కాపర్లకి కనపడుతున్నారు. అప్పుడు దాకా వాళ్ళు ఎక్కడ ఉంటారు? మనకు కనపడరు. వాళ్ళకి కావాలనుకుంటే కనపడతారు. అర్థమవుతుందా? గొర్రెల కాపర్లు గొర్రెలు కాసుకొని ఉండగా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టలైన వారికి సమాధానం కలుగును గాక. ఇదిగో లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు, అదిగో పశువుల పాకులో పరండ పెట్టబడి ఉన్నాడు, పోండి అని చెప్పి గొర్రెల కాపర్లకి దేవదూతలు వచ్చి చెప్పారా? ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు గొర్రెల కాపర్లు భయపడి సత్యం అని వాళ్ళు పడిపోయి ఉన్నారు. వాళ్ళకి ఆ మాట చెప్పి తర్వాత మాయమైపోయాడు దేవదూత. అంటే వాళ్ళు కావాలనుకుంటే ప్రత్యక్షం అవుతారు, ఇక అవసరం లేదనుకుంటే మాయమై వెళ్ళిపోతారు. అలాగున ప్రభువు కూడా అనేక మార్లు శిష్యులకి, కొంతమంది స్త్రీలకి, మరి ఆరోహణం వెళ్ళిపోయేటప్పుడు అయితే 500 మందికి పైగా కనబడ్డాడు. హల్లెలూయా. 500 మంది ఒక్కసారి ఉన్నప్పుడు ఆయన చూశారు. 500 మంది. రండి అపోస్తుల కార్యాలు చదువుకున్నాం కదా. అపోస్తుల కార్యాలు చదివామా? 2వ అధ్యాయము చదవలేదా? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 31వ వచనం, 2:31 చదివాం కదా. ఏం మరి నిద్రపోయావా? తర్వాత 1 కొరింథీ పత్రిక 15కి రండి, ముగించుకుందాం తొందరగా. ఇక పాపం పండగ పలావులు వండుకొని వచ్చారో, చికెన్ వండుకొని వచ్చారో, ఇవాళన్నా పెందలాడు వదిలిపెడితే పోతాం కదా. సాంబారేనా? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం చూడు. 55. ఓ మరణమా, విజయమందు మరణము మింగివేయబడిన అని వ్రాయబడిన ప్రకారము వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణ ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము అన్నారు పౌలు గారు కొరింథీ పత్రిక రాస్తూ. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఎక్కడా? ఇంకా ఇరిగిపోయిందా ముళ్ళు? పాపం అనే ముళ్ళు ఇరిగిపోయిందా? మరణం అనే ముళ్ళు? ఎందుకంటే ఆయన దాన్ని జయించి లేచాడు. లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా. లేదా పాట? మనకేం పాటలు మొత్తం పాటలు కానీ బాగుంటాయి. హల్లెలూయా. చూడండి ఈ 3వ వచనం చూడు, ఈ 15వ అధ్యాయంలో 3 నుంచి చూడు. నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించితిని, అదేమనగా యేసుక్రీస్తు లేఖనముల ప్రకారము చనిపోయాడట. చూడండి,
లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, లేఖనముల ప్రకారమే సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను, ఆయన కేపాకును తర్వాత 12 కనబడెను, అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమంది కనబడెను, వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి అన్నాడు. 500 మంది నిలిచి చూశారట. 500 మందికి పైగా. ఎప్పుడు చూశారు 500 మంది ఒకసారిగా? ఆయన ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు. ఎక్కడ కనపడింది అన్నమాట? అపోస్తల కార్యాలు మొట్టమొదటి అధ్యాయం. తొమ్మిదవ వచనం చూడు. మొట్టమొదటి అధ్యాయం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘం ఆయన కొనిపోయిన. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుండ్రు. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరమునకు చేర్చుకునబడిన యేసే ఏ రీతిగా పరమునకు వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. అక్కడ ఎంతమంది ఉన్నారు అనేది పైన వచ్చిన చూడు. 3వ వచనం నుంచి, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయం గురించి బోధించుచు అనేక ప్రమాణములను అంటే రుజువులను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొనెను. తర్వాత కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదు అని ఆయన అడుగుగా, ఆయన కాలముల సమయములో తండ్రి స్వాధీనం ఉంచుకొని వాటిని తెలుసుకున్న మీ పని కాదు. అయినా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందని వారితో చెప్పాను. ఇక చివరిసారిగా కనబడింది ఇక్కడే. ఆయన ఆరోహణం అయిపోయే ముందు ఇక్కడే కనపడ్డాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు అంటే, అదిగో ఇందాక 15వ అధ్యాయంలో అక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు పౌలు. అది దగ్గర 500 మంది ఒక్కసారిగా అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి అప్పుడు కనపడ్డాడు. వాళ్ళందరికీ ఈ మాటలు చెప్పి, మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండడి అని చెప్పి ఆయన ఆరోహణమే వెళ్ళిపోయాడు. విజయపిల్లారా, మనము యేసు క్రీస్తు సమాధిలో నుండి మరణాన్ని జయించి లేచాడని నమ్మితే నమ్మినోడల్లా లెగుస్తాడు మళ్ళా. ఏంది నిజమేనా అంటే లెగుస్తాడు అంతే. ఎందుకంటే ప్రభువు చెప్పాడు. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చూడండి. 13 నుంచి, సహోదరులారా, మొదటి తెస్సలోనిక 4:13 నుంచి చూడండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా ఉండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, అదే ప్రకారముగా క్రీస్తునందు యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని, చచ్చిపోయిన వాళ్ళని వెంట పెట్టుకుని వస్తాడట. చచ్చిపోయిన వాళ్ళ దేహాలు భూమిలో ఉన్నాయి, గుర్తుపడుతున్నారా? మొన్న చచ్చిపోయిన వాళ్ళ దేహాలు ఏడుండయి? భూమిలో ఉండే. మరి వెంట పెట్టుకుని వచ్చేది ఏంది? ఆత్మలను వెంట పెట్టుకుని వస్తాడు. యేసు క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు, వారి ఆత్మలు పరదేశంలో ఉన్నాయి కదా. ఇప్పుడు ఆయన 2వ రాకడలో ఆత్మలను వెంట పెట్టుకొని వస్తాడు. ఎవరు? ఆయన యందు నిద్రించిన వారు, యేసు క్రీస్తు కోసం చనిపోయిన వాళ్ళు, భక్తిలో ఉండి చనిపోయిన వాళ్ళు, పరిశుద్ధంగా ఉండి చనిపోయిన వాళ్ళు, నామకార్థ భక్తి చేసిన వాడు కాదు. మళ్ళా ట్రైన్ ఎక్కి మళ్ళా మధ్యలో ప్లాట్ఫామ్ మీదకి వచ్చినవాడు కాదు. ఆ ట్రైన్లోనే ఉండాలి. నువ్వు ఎక్కడికి నీ గమ్యం ఏదో, నువ్వు ఎక్కడికి పోవాలో అక్కడికి పోయే వాళ్ళకి ట్రైన్ దిగకూడదు. నీళ్లు పట్టుకుందాం, టిఫిన్ చేద్దామని ప్లాట్ఫామ్ మీద దిగితే నువ్వు దిగాక ట్రైన్ వెళ్ళిపోద్ది, దిగకూడదు. అలాగనే రక్షణలో ఉన్నవాడు మళ్ళా లోకంలోకి రాకూడదు. రాకుండా రక్షణలోనే కొనసాగాలని చెప్తుంది, ట్రైన్లోనే ఉండాలని చెప్తుంది లేఖనం. అర్థమైందా?
అయితే నువ్వు గనక యేసుక్రీస్తు సమాధిలో నుండి లేచాడు, మరణాన్ని జయించి లేచాడని నమ్మి నువ్వు భక్తి కలిగి పరిశుద్ధత కలిగి నువ్వు జీవించిన ఎడల నువ్వు చనిపోతావు ఒకనాటికి. అయినా చనిపోతావు, మీకు చెప్పే నేను కూడా చనిపోతా. కానీ మనకు వచ్చిన భయం అయితే ఏం లేదు, మనకు వచ్చిన భయం లేదు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు వచ్చేటప్పుడు మన ఆత్మను వెంట పెట్టుకొని వస్తాడు. ముందుగా చచ్చిపోయి భూమిలో పాతి పెట్టబడిన ఆ దేహాలు లెగుస్తాయి, మహిమగా మార్చి వాళ్ళందరూ వెళ్ళిపోతుంటారు. వాళ్ళ వెంట ఇదిగో సజీవులుగా నిలిచి ఉండు మనము కూడా ఎత్తబడుదుము అన్నాడు ఇక్కడ కింద. ఇదిగో మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేచురు. ఆ మీదట సజీవమై, అంటే ఆ యేసుక్రీస్తు వచ్చే నాటికి సజీవులుగా ఉండి భక్తి చేస్తున్న వాళ్ళు ఉంటారు, ప్రాణాలు పోకుండా. వాళ్ళు తర్వాత లెగుస్తారట. అంటే ఈ గుంపు అయిపోతుంది అనుకున్నప్పుడు లాస్ట్లో వీళ్ళు కూడా వాళ్ళతో పాటు కలిసి వెళ్ళిపోతారు. అర్థమైందా? పక్షుల గుంపు ఉంది, గుంపు ఉంది. ఆ గుంపులో ముందు కొన్ని ఉండయి, లాస్ట్లో ఉన్న కొన్ని ఉండయి. అంటే ఆ గుంపు అంతా ఒకటే సమూహంలో ముందు ఒక 50 పోతుంది, ఆ వాటిని అంటి పెట్టుకొని వెనక ఇంకొక 50 పోతుంది. కూర్చో పిల్లరా, మనము ఆయన సమాధిలో నుండి మరణాన్ని జయించి లేచాడని నమ్మిన ఎడల మనము కూడా లేపబడదు అన్నాడు. ఎట్లాగూ సాధ్యము అంటే, క్రికెట్ టీం ఉందా? క్రికెట్ టీము ఉందా? ఎంతమంది ఉంటారు క్రికెట్లో? ఎంతమంది ఉంటారమ్మా? 11 మంది ఉంటారు. 11 మందినా? 11 మంది ఉంటారు. 10 మంది అవుట్ అయ్యేదాకా ఆడొచ్చు. 10 మంది అవుట్ అయ్యేదాకా ఆడవచ్చు. కానీ 9 మంది అవుట్ అయిపోయారు, వాళ్ళందరూ కూర్చున్నారు. 9 మంది అవుట్ అయిపోయారు, వాళ్ళు వచ్చి కూర్చున్నారు. 10వ వాడు 11వ వాడు ఆడుతున్నాడు. ఏంది? ఈ 10వ వాడు 11వ వాడు ఆడేటప్పుడు గట్టిగా మనకి ఇంకా స్కోర్ ఎంత ఉందంటే 10 బాల్లు ఉన్నాయి, 10 రన్స్ తీయాలి లేదా 15 రన్స్ తీయాలి. 15 రన్స్ తీయాలంటే ఈ 10వ వాడు వచ్చి ఆట ఆడుతున్నాడు. ఆట ఆడుతూ కొట్టాడు, టప్ప 3 సిక్స్లు కొట్టాడు. 15 కావాలైతే 18 వచ్చినాయి. గెలిచాడా? వీడు అక్కడే గెలిచాడా? మిగతా వాడు అవుట్ అయిపోయిన వాడు కూడా గెలిచారా? ఆ టీం అంతా గెలిచింది కదండి. కప్పు పట్టుకోవడానికి అందరు రారు. ఇదిగో మేము గెలుచుకున్న కప్పు అని అందరూ వచ్చి కప్పు పట్టుకోరు. ఏంట్రా మీరు ముందు అవుట్ అయిపోయి పక్కకు పోయారు కదా, మళ్ళీ మీరు వచ్చి పట్టుకుంటారు, వాడు ఒక్కడే రావాలి, లాస్ట్లో గెలిపించినోడు వాడు ఒక్కడే రావాలంటారా? లేదు, ముందు 10 మంది అవుట్ 9 మంది అవుట్ అయిపోయినా 10వ వాడు వచ్చి గెలిపించాడు ఆ టీముని. అవును కదా? ఆడొచ్చి స్కోర్ దాటించగానే ఈ 10 మంది కూడా మళ్ళా బతికిన వాళ్ళు అయిపోయారు, అందరూ గెలిచిన వాడు అయిపోయారు. అలాగున మన నాయకుడు, మన టీం నాయకుడు యేసుక్రీస్తు, ఆయన సమాధిని గెలిచి లేచాడు. కాబట్టి ముందు చనిపోయినా కానీ తర్వాత చనిపోయినా కానీ ఆయన నమ్మి విశ్వసించి బాప్తిజం పొంది రక్షణ పొంది భక్తిలో నిష్ట కలిగి పరిశుద్ధత కలిగి మనము ప్రభు అడుగుజాడల్లో నడిచినప్పుడు ఒకవేళ మనం చనిపోయినా మన నాయకుడు యేసుక్రీస్తు లేచాడు కాబట్టి ఆ టీంలో మనం చేరిన వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా మనం కూడా గెలిచినట్టే, లేచినట్టే. రేపు మనం కళ్ళారా చూస్తాం ఎవరెవరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరెవరు లెగుస్తారో, ఎవరెవరు సిగ్గుపడతారో రేపు తేలిద్ది. యేసయ్య రాకడలో, యేసయ్య రాకడ దాకా మనం ఒకవేళ నిలిచి ఉంటే, కొంతమంది చచ్చిపోయినా కొంతమంది నిలిచి ఉండా సజీవులుగా ఉన్నా, నామకార్థము భక్తి చేసేవాడు ఉంటారు చూడు, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా విడవబడతారు. నామకార్థ భక్తి ఏది? సండే విశ్వాసులు ఉంటారు, వాళ్ళు మండే విశ్వాసులు కాదు, మంట మండేవాళ్ళు కాదు, ఓన్లీ సండే మాత్రమే. అర్థమైందా?
సండే విశ్వాసులుగా కాదు, ప్రతి ఒక్కరు మండేవాళ్ళుగా ఉండాలి. మండే అంటే సోమవారం అనుకోమాకండి, మంట మండేవాళ్ళుగా అని చెప్తున్నా. మంట మండాల ఆత్మాభిషేకంలో ప్రియుల మండేవాళ్ళుగా ఉండాలి. సండే అంటే ఆదివారపు విశ్వాసులాగా వచ్చి ఎస్ఆర్ హాజరు పలికేందుగా హాజరుపడిందిగా అనుకునేవాళ్ళు కాదు. విషయం ఏంటంటే నువ్వు చేసే భక్తి దేవుని కోసం కొంత కష్టపడాలి, కొంత నష్టపోవాలి, అవసరమైతే కొంత కోల్పోవాలి. క్యాండిల్ ఆ ఇంట్లో వెలుగునిస్తూ ఎలాగ కరిగిపోద్దో, క్యాండిల్ కరిగిపోద్దా లేదా? ఇంట్లో ఆ క్యాండిల్ ఆ ఇంటి అంతటికి వెలుగునిస్తూ ఆ క్యాండిల్ ఎలాగైతే కరిగిపోద్దో, ప్రభు కోసం మనం కూడా కొంత త్యాగం చేసి తెగింపు చేసి అవసరమైతే మనము కూడా కరిగిపోతే, మన దేహాలు ప్రభు కోసం నలిగిపోతే అప్పుడు మనము కూడా జయించిన వాళ్ళం అవుతాం. శ్రమలకు భయపడి, ఎండలకు భయపడి, వానలకు భయపడి, చలికి భయపడి, మరి ఖర్చుకు భయపడి, నిందలకు భయపడి, కొడతారని భయపడి, ఈ విధంగా ఏదో నామకార్థం భక్తి చేస్తే యేసయ్య రెండో రాకడలో ఒకవేళ బ్రతికుంటే నువ్వు ఎత్తబడవు. పక్కింటామంటది, ఏందబ్బా ఏం తెగ భక్తి చేసావుగా, ఆదివారం ఈ నల్ల పుస్తకం ఒకటి పెట్టిపోయావుగా సంకలో, ఏంది మీ వాళ్ళందరూ ఎత్తపడ్డారు, నువ్వు ఎత్తపడలేదు అంటే అప్పుడు నిగ్గు తేలిపోద్ది. నేను చేసింది నాటకపు భక్తి, నేను చేసింది నిఖార్సైన భక్తి కాదు. సిగ్గుపడాల్సిన దినం ఆ రోజున నువ్వు విడవబడితే. సంఘంలో యేసుక్రీస్తు రాకడలో సంఘంతో పాటు నువ్వు కూడా ఎత్తబడేటట్లుగా మన భక్తి ఉండాలని చెప్తున్నా. అలాగే నువ్వు ఎత్తపడకపోతే రేపు ఈ నామకార్థం భక్తి చేసిన వాళ్ళు మేమంటే ఎప్పుడో ఒకసారి అట్లా వచ్చి పోతుంటాం. నువ్వు తెగపోయావుగా, ఆదివారం పోయావు, శుక్రవారం పోయావు. కొంతమంది అన్ని కూడా అనుకొస్తారు, కానీ వాళ్ళ సరిగా పరిశుద్ధత ఉండదు, సరిగా మాదిరి ఉండదు. దేవుని కోసం అవసరమైతే ఖర్చు పెడదామనే వాళ్ళు ఉండరు. దేవుని కోసం కరిగిపోదాం, అవసరమైతే నష్టపోదాం. మరియమ్మ యేసుక్రీస్తుని గర్భాన మోసి ఎంత కరిగిందో తెలుసా? జీవిత కాలం నిందలు భరిస్తూనే ఉంది. ఆమెకు తెలుసు అలాంటి నిందలు జీవితకాలం వస్తాయని తెలుసు. అయినా ఆ లోక రక్షకుడు నా గర్భాన పుడుతున్నాడండి, ఎందుకంటే ఇంకేం ధన్యత, ఇంకేం కావాలి, పర్వాలేదు, ఈ లోక నిందలు వచ్చినా పర్వాలేదని ఆమె బ్రతికినంత కాలం నిందలు భరిస్తూనే ఉంది. యేసయ్య కూడా బ్రతికినంత కాలం నిందలు అవమానాలు పడుతూనే ఉన్నాడు. నువ్వు వ్యభిచారం వల్ల పుట్టావు, మీ అమ్మకు పెళ్లి కాకముందే పుట్టావని నిందిస్తూనే ఉన్నారు. పిల్లరా కరిగిపోవాలి. అప్పుడే నిఖార్సైన భక్తి చేసిన వాళ్ళం అయితే మనం లెగుస్తాం, లేదంటే సిగ్గుపడటం అంటే ఇక్కడ భూలోక పరంగా వీళ్ళు ఏదో అవమానపరుస్తారు, ఏంది తెగ భక్తి చేసేవుగా, ఏంది నువ్వు ఎత్తబడలేదు ఏంది అని అడుగుతారు అనే కాదు. రేపు 1000 ఏళ్ల పరిపాలన తర్వాత కూడా పాపుల పునరుద్ధానం ఒకటి ఉంది. పాపుల పునరుద్ధానం. ఈ పాపుల పునరుద్ధానంలో పాపులందరూ లెగుస్తారు 1000 ఏళ్ల పరిపాలన తర్వాత. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడా? అలెగ్జాండర్ ఉండవు ఇక్కడ, ఇప్పుడు వచ్చావు, ఎక్కడో ఉండవు. 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు యేసుక్రీస్తు. ఆ పరిపాలన అయిపోయిన తర్వాత ఇక పాపుల పునరుద్ధానం ఉంటుంది. ఈ పాపుల పునరుద్ధానంలో వాళ్ళ దేహాలు లెగుస్తాయి కానీ బట్టలు రావు. బట్టలు అది చీకిపోయి ఉంటాయి. ఎందుకంటే సమాధి పెట్టెల్లో దిండ్లు, గొంతలు, దుప్పట్లు, వాడికి నచ్చిన గుడ్డలు, కొత్త చీరలు, కొత్త ప్యాంట్లు అని సమాధి పెట్టె నిండా వేసి కుక్కుతారుగా. సమాధి పెట్టె మూత పట్టకుండా వేస్తారు బట్టలు. ఆ బట్టలు ఏమైనా ఉంటాయా? అవి వస్తాయా? రేపు తీర్పు దాకా ఉంటాయి ఈ భూమిలో. దేహాలే వస్తాయి, బట్టలు రావు. పరిశుద్ధులుగా ఉండి చనిపోయిన వాళ్ళకేమో వాళ్ళు సమాధుల నుండి లేకపోక మునిపే మహిమ వచ్చింది, మహిమా వస్త్రం వచ్చింది. వాళ్ళు సిగ్గుపడాల్సిన పని లేదు. రాటు డింగన వెళ్ళిపోతుంటారు. ఒక దేవదూతలు పోయినట్టుగా, ఒక ట్యూబ్ లైట్లు పైకి వెళ్ళిపోతున్నట్టుగా మహిమలో వెళ్ళిపోతుంటారు. వాళ్ళ నగ్నత్వం కనపడదు. కానీ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత పాపుల పునరుద్ధానంలో మాత్రం విడవబడిన వాళ్ళు, ఆ పాపులుగా ఉండి చనిపోయిన వాళ్ళు, వీళ్ళు మాత్రం సమాధుల్లో నుంచి లేచినప్పుడు వాళ్ళ దేహాలు లెగుస్తాయి, బట్టలు రావు. అప్పుడు కూడా సిగ్గుపడతారు.
యేసుక్రీస్తు తీర్పు దగ్గరకు పోయినప్పుడు, తండ్రి యొక్క తీర్పు దగ్గరకు పోయినప్పుడు అందరూ మోకాళ్ళేసి కూర్చోవలసి వచ్చింది. అర్థమవుతుందా? నగ్నంగా కూర్చోవలసి వచ్చింది. ఎందుకంటే ఆ భూమిలో నుంచి లేపబడిన దేహాలు కదా ఇవన్నీ, బట్టలు రావు. నగ్నంగానే కూర్చోవాలి. మగోళ్ళు, ఆడోళ్ళు, కొడుకులు, కూతుళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు అందరూ నగ్నంగా కూర్చోవలసి వచ్చింది. ఒక ఇంట్లో వాళ్ళే, అయ్యో నా తమ్ముడు చూస్తున్నాడే నా నగ్నత్వాన్ని, అయ్యో నా కొడుకులు చూస్తున్నారే నా నగ్నత్వాన్ని అని సిగ్గుపడాల్సిన దినము. చచ్చిపోతే బాగుండు అనిపించింది. అదే అంటాడు, యేసుక్రీస్తు నందున్నవారు ఎన్నడూ సిగ్గుపడరు అంటే 2 సందర్భాల్లో కూడా సిగ్గుపడరు. నిజంగా ఆయన యందు నిష్ఠ కలిగి భక్తి చేసిన వాడు ఎత్తబడే విషయంలో సిగ్గుపడడు. మహిమా శరీరం ధరించుకొని ఉంటాడు. రేపు ధవళ సింహాసనం ఎదుటికి తీర్పు పోయినప్పుడు అడిగి సిగ్గిపడాల్సిన వాడు మహిమా వస్త్రం ఉంది, గౌన్ లాగా పై నుంచి కింద దాకా తెల్లగా దగదగలాడుతూ ఒక స్ఫటికము వలె, ధవళము వలె మెరిసిపోతుంటాడు. వాడిని సిగ్గుపడతాడు, నగ్నత్వం కనపడదు. మహిమా శరీరం అది. కానీ ఆ మహిమ రానోళ్ళు, పాపంలో ఉండి చనిపోయిన వాళ్ళు, దేవునికి సరైన భక్తి చేయని వాళ్ళు రక్షణ లేకుండా చనిపోయిన వాళ్ళు, యేసుక్రీస్తుని నిజ రక్షకునిగా అంగీకరించకుండా చనిపోయిన వాళ్ళు, వాళ్ళ దేహంతో మహిమ వచ్చిద్దా? మళ్ళా రాదు. వాళ్ళమ్మటి బట్టలు కూడా రావు. నగ్నంగా వచ్చి రేపు దేవుని సింహాసనం ఎదుట తీర్పు కోసం మోకరించాల్సిన దినము. ఆ రోజున ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటా, అయ్యో నన్ను చూస్తున్నారే అందరూ అనుకుంటారు. అందరూ చచ్చిపోతే, ఈ దినం రాకుండా చచ్చిపోతే బాగుండు కదా అనిపిస్తుంది. మరణము రాదు. ఆ వంతును తీసుకెళ్ళి అగ్నిలో వేస్తాడు రేపు. ఎంత సిగ్గుపడాల్సిన దినమో. అందుకే యేసుక్రీస్తునందున్నవాడు ఎవడు కూడా సిగ్గుపడాడు. ఎందుకంటే ఆయన నమ్ముకున్న వాళ్ళకి మహిమా వస్త్రం ఇస్తాడు. హల్లెలూయా. తన దూతలు, బోరలు ఊదే దూతలతోనూ, ఆర్భాటంతోనూ, మహాశబ్దంతోనూ వస్తూ వాళ్ళని ఆత్మలను తీసుకొని వస్తాడు. ఏది? పరిశుద్ధుల యొక్క ఆత్మలు. పరిశుద్ధుల ఆత్మలు ఏమండి? పరదైసులో ఉన్నాయి. పాపుల ఆత్మలో పాతాళంలో ఉన్నాయి. పరిశుద్ధుల ఆత్మలో పరదైసులో ఉన్నాయి. వాళ్ళని ఆ ఆత్మలను వెంట పెట్టుకొని వస్తాడు. ఆత్మను వెంట పెట్టుకొని వాళ్ళ దేహాల్లో నా పిల్లలారా రండి అని భూమి మీద వైపు చూపించి ఇలాగ చెయ్యట్లా అన్నప్పుడు సమాధులు చీల్చుకొని లెగుస్తారు. వాళ్ళు లెగటంతో వాళ్ళ ఆత్మలు వాళ్ళ దేహాల్లోకి వెళ్ళిపోతాయి. మహిమ కూడా ఇవ్వబడుతుంది, మహిమ అవసరం ఇవ్వబడుతుంది. మహిమతోటే వాళ్ళు పైకి లేచి వెళ్ళిపోతారు. సిగ్గుపడాల్సిన పరిస్థితి లేదు. హల్లెలూయా. కాబట్టి చేసే భక్తి నికాల్సిన భక్తి చేద్దాం, స్వచ్ఛమైన భక్తి చేద్దాం. కష్టమైన, నష్టమైన కరిగిపోదాం. నిజంగా ఆఫ్రికా అడవుల్లోకి పోయిన చాలామంది వాడున్న చూడు మిషనరీస్ కరిగిపోయారు. ఒక్కొక్కళ్ళు జీవితాలు అంకితం అయిపోయినాయి. గ్రాహం స్టెయిన్ మన ఇండియాకి వచ్చాడు తన ఫ్యామిలీతో. ఎవరు? ఆ గ్రాహం స్టెయిన్ ఒకడు, 2 కొడుకులు, 1 కూతురు, తన భార్య, 5గురు వచ్చారు ఇక్కడికి ఇండియాకి సువార్త ప్రకటన చేద్దామని. ఒరిస్సా ప్రాంతంలో, ఒరిస్సానైనా ఛత్తీస్గఢ, ఒరిస్సా, బీహార్ ఆ ప్రాంతంలో వాళ్ళు సేవ చేస్తుండగా ఈ ఇండియాలో ఉన్న మతోన్మాదులు క్రీస్తుని ప్రకటించడానికి వచ్చావా నువ్వు అని చెప్పేసి అవును వాళ్ళు ఒక మీటింగ్కి పోయి కొడుకులతో పాటు కారులో వస్తుండగా ఆ కారు ఆపి వాళ్ళని కొట్టి ఆ కారు మీద పెట్రోల్ పోసి సజీవ దహనం చేసేసారు. 2 కొడుకుల్ని, ఆయన భార్య, ఆయన కూతురు మాత్రం ఉన్నారు. కానీ ఆమె నా భర్తను చంపిన వాళ్ళని శిక్షించవద్దు, దయచేసి వాళ్ళని క్షమిస్తున్నాను, నేను వాళ్ళని వదిలిపెట్టండి అని చెప్పింది దారాసింగ్ని. హల్లెలూయా. దారాసింగ్ మరి కొంతమందిని దగ్గర 17 మంది ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. 17 మంది. ఆ పాస్టర్ గారిని, 2 పిల్లల్ని, 2 మగ పిల్లల్ని నా కారులోనే ఉంచి కొట్టి వాళ్ళని లోపలేసి డోర్లు వేసేసి పెట్రోల్ పోసి లోపల పోసి పైన పోసి మొత్తం తగలబెడితే అప్పటికి ఆ పిల్లోడిని ఒకడిని కిటికీలో గుండా ఆ డోర్లో గుండా బయటికి విసిరేస్తే ఆయన తండ్రి మరలా లోపలికి వేసారంట. వాడు చూడండి, పసిపిల్లలు ఎంత పిల్లలు, వాళ్ళు ఏం చేశారు? ఈయన మీద కదా నీ కక్ష, ఈయన కదా సువార్త చెబుతుంది, యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తుంది, ఈయన చంపండి. పిల్లలను కూడా వేసేసారు. ఇంకా భార్య కూతురు లేరు సమయానికి, ఉంటే వాళ్ళు కూడా ఆ రోజే సజీవ దహనం అయిపోయేవాళ్ళు. కరిగిపోయింది ఆ కుటుంబం.
ఆఫ్రికా అడవులకు పోయిన వాళ్ళు ఎంతోమంది వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు. భార్యకి ఆయన ఊళ్ళోకి పోతాడు, ఏది అడవులోకి పోతాడు ఆ ఆటవిక జనానికి సువార్త చెబుదామని. భార్య ఏమో ఒక ఊళ్ళో ఉంటుంది, ఆయన అడవిలోకి పోతే ఎప్పుడుకో వస్తాడు, నెలకో 2 నెలలకో 3 నెలలకో వస్తాడు, సువార్త ప్రకటన చేసి 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 ఆ అడవుల్లో తిరుగుతుంటే ఆయనకి ఆ వాతావరణం పడక ఆ జ్వరాలు వచ్చి అసలు ఆ జ్వరంలో కూడా ఆయన సువార్తను ప్రకటిస్తా ఏదో మెడిసిన్ అప్పుడప్పుడు తెప్పించుకొని ఏదో మెడిసిన్ వేసుకుంటా వాళ్ళకి సువార్త ప్రకటన చేస్తా ఆ అడవిలో గుర్రం మీద పోతుండగానే ఒక పుల్ల ఆయన కంటికి పొడుచుకొని కన్ను పోగొట్టుకొని ఆ జుట్టు పెరిగిపోయి సరిగా స్నానాలు చేయడానికి బట్టలకి సరిగా అనుకూలత లేక ఎట్టెట్టో మారిపోయి అసలు ఆయన ఇంటికి వచ్చి 3 నెలల తర్వాత ఇంటికి వచ్చి తలుపు కొడితే భార్య అంటుందట, ఆ తలుపు తీసి భర్త అని గుర్తుపట్టలేక, ఏమండి ఆయన లేడండి, పాస్టర్ గారు లేడండి, ఆయన సువార్త ప్రకటన కోసం పోయాడని చెబుతుందట. అమ్మా నేనేనమ్మా అంటే అప్పుడు సరిగా తేల్చి, అంటే ఏందండి అసలు ఎట్ట అయిపోయేవింది, అసలు రూపాయలు లేవేంది, పోయేటప్పుడు 3 నెలల క్రితం ఎట్ట పోయావు, ఇప్పుడేంది అసలు ఎలాగ అయిపోయావు అంటే బక్క సిక్కిపోయి రోగాలు తెచ్చుకొని వాళ్ళు. ఎందుకంటే ఆ వాతావరణం, అడవుల్లో వాతావరణం, ఆ తేమ, అక్కడున్న బ్యాక్టీరియా వాళ్ళకి పడక సుఖమైన జీవితాలు గడిపి వచ్చిన వాళ్ళు, దేశాలు దాటి వచ్చిన వాళ్ళు, లక్షలు ఖర్చు పెట్టుకుని దేశాలు దాటి వచ్చి సువార్త ప్రకటిస్తున్న వాళ్ళు, ఆస్తులు అమ్ముకొని వచ్చిన వాళ్ళు, మరి వాళ్ళు ఆ భార్య గుర్తుపట్టలేనంత స్థాయికి వెళ్ళిపోయి ఒక దైవజనుడైతే జైల్లో వేశారు. ఇండియాలోనైనా ఎక్కడో వేరే చోట ఎక్కడో కానీ జైల్లో వేసేసారంట. జైల్లో వేస్తే కొన్నాళ్ళ పాటు భార్య వస్తూ పోతూ ఉండేదట. ఆ భార్య అంత ప్రయత్నం నేను లంగలాగా నిన్న బయటికి తేటానికి ప్రయత్నం చేస్తాను అని చెప్తూ వస్తూ పోతూ ఉండేది. నెలకు ఒకసారి అట్లా వస్తుండేదట. ఆ తర్వాత భార్య రావటం ఆగిపోయిందట. భార్య రావటం ఆగిపోతే ఏమైంది నా భార్య ఎందుకని రావట్లేదని లెటర్లు వేస్తే ఆ లెటర్లకి జవాబు లేదు. ఇంటికాడ అసలు ఉన్నదా చనిపోయిందా అర్థం కాలేదు. ఈయన జైల్లోనే ఉన్నాడు. తర్వాత చానాళ్ళ తర్వాత ఆయన జైలు నుంచి విడుదలయ్యి మా ఇంటికి పోదామని పోతే అప్పుడు చిన్న పిల్లలుగా ఉన్న తన పిల్లలు బాగా అంత తెలియని వాళ్ళయి ఆడుకుంటూ ఉండాలంట. బజార్లో చినిగిపోయిన గుడ్డలు వేసుకొని ఎట్టెట్టో మరి లేబర్ పిల్లలు ఉంటారు చూడు, ఎండకు తిరిగి వానలకు తడిచి అక్కడెక్కడ ఈతలు కొట్టి ఎట్లుంటారు ఆ బరిగొడ్లు కాల్చేవాళ్ళు, అట్లాగా వికారంగా జుట్టు పెరిగిపోయి చినిగిపోయిన గుడ్డలతో రోడ్డు మీద ఆడుకుంటున్నారంట. తండ్రి అనే పిల్లలకు తెలియదు, కొడుకులు నా పిల్లలైనా ఆయన గుర్తుపట్టలేదు. వచ్చి ఈ ప్రాంతంలో ఏమండి అంత మారిపోయిందంట వాతావరణం. అక్కడ ఉన్న అన్ని కొత్త ఇళ్ళు పడటం, కొన్ని చెట్లు కొట్టేయడం, కాలనీ రూపురేఖలా మారిపోతే ఈ ప్రాంతంలో ఒక ఆవిడ ఉండాలి, ఆమె ఎక్కడా ఉండేది ఐదునాడు అయితే ఆరాధిస్తే చిన్నగా పోతే ఒక చిన్న ఇంట్లో ఉంటుందంట. చిన్న ఇంట్లో ఉంటే అక్కడ పోయి అరే ఇంటామ ఏదంటే ఇంట్లో మమ్మే ఉండేది అని ఉంటే అప్పుడు అర్థమైందంట, ఓహో వీళ్ళు నా పిల్లలే కావాలా అని. ఏది మీ అమ్మ ఎదురా అంటే ఇంట్లో ఉందని చెప్తే ఇంట్లోకి పోయి చూస్తే ఎక్కడ కనపట్లేదట. ఏది మీ అమ్మ ఏది అంటే అదిగో మంచంలో చూస్తే పొత్తి గుడ్డలు ఏడో దట్టం అయిపోయి సన్నగా అయిపోయి అసలు ఆ బట్టలే అనుకుంటున్నాడు, బొంత అనుకుంటున్నాడు, అదేంది దుప్పట అనుకుంటున్నాడు, కానీ అక్కడ ఒక మనిషి ఉందన్న సంగతి గుర్తుపట్టలేకపోయాడట ఆయన. అసలు సన్నగా అయిపోయి శవంలాగా ఉందంట. వచ్చి అవంతను చూసి అమ్మ ఏందమ్మా ఏంది ఇలా ఉన్నావు, ఏమైపోయింది, వస్తూ ఎందుకని ఇప్పుడు రాకుండా పోయావు, జైలు కాడకి ఎందుకు రాలేదు నువ్వు, పేరేంది ఆయన పేరు తను గుర్తుందా, ఎందుకని రాలేకపోయావు అంటే నాకు బాగోట్లేదు, నా ప్రయత్నం నేను చేశాను నిన్ను బయటికి తేవాలని, కానీ వల్ల కాలేదు, చివరికి నాకే ఆరోగ్యం బాగలేదు. వాళ్ళు దేశాలు దాటి వచ్చారు, వాళ్ళకున్న ఆస్తులు అమ్ముకొని లక్షల రూపాయలు టికెట్లు పెట్టుకొని వేరే దేశాలకు వచ్చి సువార్త పరిచయం చేస్తూ వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలతో సహా ఇక్కడే చనిపోయి వాళ్ళ కుటుంబం అంతరించిపోయింది. దేవుని కోసం కరిగిపోయారు వాళ్ళ కుటుంబం. మనమేమో ఒక 10 రూపాయలు ఖర్చు అవుతుందంటే ఎంత బాధపడతామో. ఏమిలే 10 రూపాయలు ఖర్చు పెట్టి కోటానికి బాగపోతే ఏమిలే, వీడి దగ్గరలో ఉన్న కోటాన్ని చూసుకుందాం అనుకుంటాం. ఎట్లా వస్తుంది దేవుని మహిమ నీకు? దేవుని కోసం అవసరమైతే కరిగిపోవాలి, నలిగిపోవాలి. హతసాక్షులు అవటం ఇంకా గొప్ప ధన్యత. మన ప్రవీణ్ అన్న గురించి వీడు ఎట్లా చెప్పుకుంటున్నారు, నిజంగా చాలేమన్న పాట రాశాడు.
ప్రవీణ్ అన్న గురించి హతసాక్షి అయిపోయాడు. దేవుని కోసమేగా, ఆయనకి వేరే కక్షలు ఏమైనా ఉండయా, ఆస్తులు తగాదులు ఏమైనా ఉండయా, లేకపోతే వాళ్ళ పిల్లల గురించి నాకు గొడవలు ఏమైనా ఉండయా? కాదు, దేవుని గురించి, వాక్యం గురించి వాళ్ళ కక్ష పెంచుకొని మతోన్మాదులు ఆయన్ని నరికి చంపేశారు. విజయం పిల్లరా, ఏదైనా దేవుని కోసం చెయ్యాలి. ఏదైనా యేసుక్రీస్తు మన కోసం చనిపోయాడు, మనము కూడా ఆయన కోసం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నామని 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16 వచనం చెప్తుంది. విజయం పిల్లరా, మనము చేసే భక్తి నిఖార్సైన భక్తి అయి ఉండాలి. ఏదో నామకార్థ భక్తి చేస్తే సిగ్గుపడే దినము నీకుంది, జాగ్రత్త. దేవుడి మాటలను మన వెనికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. తరలి ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రము తండ్రి, స్తోత్రము, స్తోత్రము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీకు వందనాలు. కృపా సత్య సంపూర్ణుడా, నీకు కృతజ్ఞత స్తోత్రాలు. అయా, ఈ రోజున నీ పునరుద్ధానం గురించి మేము ధ్యానించుకున్నాం. ఈ ఈస్టర్ సండే నాడు ప్రభువా, ఇదిగో నాయన నువ్వు పునరుద్ధానుడు అయ్యావని ఇదిగో అనేకులు సాక్ష్యం ఇచ్చారు. మేము దాన్ని ఒకసారి ధ్యానం చేసుకున్నాం. ఇదిగో మీరు ఆయన లేచినని మీరు నమ్మిన ఎడల మీరు కూడా ఆయనతో పాటు ఆయన వచ్చినప్పుడు ఇదిగో మీరు కూడా లేపబడుదురని లేఖనం 1 తెస్సలోనికీ పత్రిక సెలవిస్తుంది. ఆయన మేము నమ్ముతున్నాం ప్రభువా, యేసుక్రీస్తు మృతుల్లో నుండి మరణాన్ని జయించి సమాధిని చీల్చుకొని లేచాడని మేము నమ్ముతున్నాం. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో మా నమ్మక వమ్ము కాకుండా ఇదిగో నాయన మమ్మల్ని నీ రాకడలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ రాజ్య వారసులుగా మమ్మల్ని లేవనెత్తమని నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ చెప్పబడి నీ వాక్యము అయా నీ బిడ్డల హృదయాల్లో స్థిరపరచండి. విశ్వాసంలో స్థిరంగా ఉండినట్లు, నిరీక్షణ కలిగి ఉండినట్లు ఇదిగో నువ్వు మరలా మా కోసం రాబోతున్నావని మేఘారూఢుడివై దేవదూతలతో పాటు ఆర్భాటంతోనూ బూరల శబ్దంతోనూ ఇదిగో ఆత్మలను వెంట పెట్టుకొని వస్తున్నావని ఇదిగో మేమందరం విశ్వసించి నిరీక్షణ కలిగి నీ కోసం ఎదురు చూస్తున్నట్లు అయా కృప దయచేయి. పరిశుద్ధాత్ముడు మమ్మల్ని సంపూర్ణ విశ్వాసంతో నింపునాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. ఇదిగో నా తండ్రి, ఇదిగో నాయన మేమైతే సుఖమైన భక్తి చేస్తున్నాం అయ్యా, సుఖవంతమైన భక్తి చేస్తున్నాం. కానీ మాకంటే ముందు వాళ్ళు అనేకులు ఇదిగో వాళ్ళ కుటుంబాలు కరిగిపోయినాయి అయ్యా, కొవ్వొత్తిలాగా కరిగిపోతూ వెలిగించారయ్యా. ఇదిగో ఇక్కడికి వచ్చిన తోమ అయ్యా, ఇదిగో తోమ అనే వ్యక్తి, నీ శిష్యుడైన తోమ ఈ ప్రాంతానికి వచ్చి, ఇండియాకు వచ్చి, దక్షిణ భారతదేశంలో ఇదిగో నాయన నిన్ను ప్రకటిస్తూ తాను కరిగిపోయాడయ్యా, నీ కోసం హతసాక్షి అయిపోయాడయ్యా. అయ్యా, నిజంగా ఎంత ధన్యత పొందుకుంటున్నారు వాళ్ళు. నాయనా, నీకు వందనాలు. ఇదిగో నీ లేఖనం చెబుతుంది, నా నిమిత్తమై ఇదిగో నాయన తల్లిదండ్రులైనను, అన్నదమ్ములైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇళ్లనైనను, ఆస్తులనైనను ఎవడైనా కోల్పోయిన ఎడల వాడు 100 అక్కడ పొందుకుంటాడని నీ లేఖనం చెబుతుంది నాయన. అయ్యా, ఇదిగో నాయన మేము ఏదైనా నీ కోసము కోల్పోవాలి, మేము కూడబెట్టుకోవటం కాదు, మేము సంపాదించుకోవటం కాదు. ఇదిగో యేసుక్రీస్తు నామములో మేము ధనవంతులం అవటం కాదు. ఇదిగో పౌలు అన్ని అవకాశం ఉండి కూడా, ధనవంతుడై ఉండి కూడా ఇదిగో తాను పేదవాడిగా బతికాడయ్యా. అయ్యా, నువ్వు పరలోకంలో శ్రీమంతుడు అయి ఉండి నువ్వు మా మధ్యలో ఇదిగో నాయన పేదవాడిగా వచ్చావు కదా నాయన. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నువ్వే మాకు మాదిరి ప్రభువా. అయ్యా, ఇదిగో నాయన నీ కోసం మేము ఏదైనా చేయాలి ప్రభువా. ఎందుకంటే మా కోసం నువ్వు చేయాల్సిందంతా చేసేసావు. మేమే నీకు ఇక చేయాల్సి ఉన్నది నాయన. నిఖార్సైన భక్తి చేయడానికి, స్వచ్ఛమైన భక్తి చేయడానికి, నిష్కళంకమైన భక్తి చేయడానికి ఇదిగో నాయన మాకు బుద్ధిని, జ్ఞానమును దయచేయి. పరిశుద్ధాత్మ నింపుదలను దయచేయి. నీకే వందనాలు. ఇదిగో ఇక్కడ కూర్చున్న బిడ్డలందరినీ ఇదిగో నేను నిండారుగా దీవిస్తున్నాం. కృప దయచేయండి. అందరూ ఈ పండగ రోజున ఈ చెప్పబడిన ఈ పునరుద్ధానం గురించిన సువార్త అందరిలో విశ్వాసం ఉండునట్లు, అందరూ విశ్వసించున్నట్లు కృప అనుగ్రహించమని ఈ బిడ్డలందరినీ నీ కృపాహస్తాలకు అప్పచెప్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములోనే అడిగి వేడుకొని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడును మన రక్షకుడునైన యేసయ్య శాశ్వతమైన నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసం, సహాయం, ఆదరణ, అభిషేకము మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.